హలో ఎవ్రీవన్, నా పేరు జ్ఞానరాజు. నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ని, ఫిట్నెస్ కన్సల్టెంట్ ని, వెల్నెస్ కోచ్ గా వర్క్ చేస్తున్న ఆల్మోస్ట్ 19 ఇయర్స్ నుంచి. నేను హెర్బలైఫ్ న్యూట్రిషన్ కంపెనీలో 20K సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ మెంబర్ అని కూడా ఉన్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ 19 ఇయర్స్. ఈ ఎక్స్పీరియన్స్ తో మీకు మా క్లయింట్స్ చాలా మంది అడిగిన వీడియోను మీకు తయారు చేస్తున్నాను. దాని పేరు ఏంటంటే హౌ టు ఓవర్కమ్ మై బాడీ వాటర్ రిటెన్షన్ వెయిట్. అంటే నా బాడీలో వాటర్ రిటెన్షన్ ఎంత ఉంది సార్, దాని వెయిట్ ఎలా తగ్గించుకోవాలి, బాడీలో నీరు ఎక్కువ చేరుతుంది, దాన్ని ఎలా అధిగమించాలి అనే దాని గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. చాలా మందికి బాడీలో వాటర్ అనేది ఎక్కువ చేరుతూ ఉంటుంది, హార్మోన్ ప్రాబ్లం వల్ల, స్ట్రెస్ వల్ల, డిఫరెంట్ రీజన్స్ వల్ల. అసలు ఈ వాటర్ రిటెన్షన్ ఎందుకు వస్తుంది, దీనివల్ల నాకు ఎలా డిస్టర్బ్ అవుతుంది, దీని నుంచి ఎలా బయటికి రావాలి, ఇది వెయిట్ లాస్ లో భాగంగా ఇది కూడా కొంత ఉంటుంది అనమాట. ఇది ఈ వాటర్ రిటెన్షన్ లేదా ఫ్లూయిడ్ రిటెన్షన్ నుంచి ఎట్లా బయటకు రావాలి, దీని గురించి మనం చూడబోతున్నాం. ఇది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర ఉంటుంది, కాబట్టి మీరు పేషెంట్ గా ఇది వాచ్ చేయండి. ఫస్ట్ నా గురించి నేను పరిచయం చేసుకుంటాను. నేను ఫార్మర్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అనమాట, గ్రూప్ 1 ఆఫీసర్ గా జాబ్ చేశాను. దాదాపు 10 ఇయర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో, మొత్తం 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. పబ్లిక్ సెక్టర్ లో అయితేనే, గవర్నమెంట్ లో అయితేనే. అట్లనే ఇంక్లూడింగ్ 3 ఇయర్స్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో వర్క్ చేశాను యాజ్ ఎ కన్సల్టెంట్, న్యూట్రిషనిస్ట్ గా, ఫిట్నెస్ కన్సల్టెంట్ గా, పర్సనల్ వెల్నెస్ కోచ్ గా ఆల్మోస్ట్ గత 19 సంవత్సరాల నుంచి 19 ఇయర్స్. నేను ఐ డిడ్ మై మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ జువాలజీ, సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్ కన్సల్టెంట్ ని, సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కన్సల్టెంట్, సర్టిఫైడ్ ఎక్సర్సైజ్ సైన్స్ స్పెషలిస్ట్ ని, ట్రయాథ్లెట్, మారథాన్ రన్నర్ ని, సైక్లిస్ట్ అండ్ సిపిఆర్ ఏడి సర్టిఫైడ్ జుంబా స్ట్రాంగ్ బై జుంబా ఇన్స్ట్రక్టర్ అనమాట. సో నన్ను కలవాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఉన్నాయి, ఫేస్బుక్ హ్యాండిల్స్ కోచ్ జ్ఞానరాజ్ అని ఉంటుంది, అట్లాగనే మీకు యూట్యూబ్ లో జ్ఞానరాజ్ అని ఉంటుంది. సో మీకు వాటర్ రిటెన్షన్ వెయిట్ గెయిన్ అవుతుందా? ఎస్, డెఫినెట్లీ వాటర్ రిటెన్షన్ వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది. ముఖం అంతా బాగా పఫీగా అయిపోతుంది. మనకి ఎర్లీ మార్నింగ్ చూసుకుంటే బెలూన్ లాగా ఉబ్బుతుంది. సో అట్లాగనే వాటర్ లెవెల్ మనకి ఎక్కువ చేరుతుంది అనమాట. దీనివల్ల మనకి వెయిట్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. అసలు ఒక్క రోజులో 1 కిలో 2 కిలోస్ దాకా పెరుగుతూ ఉంటుంది. సో ఇది వాటర్ రిటెన్షన్ యొక్క మెయిన్ సిమ్టమ్ అనమాట. ఫ్యాట్ అనేది అంత త్వరగా ఫామ్ అవుతూ అంత త్వరగా కరగదు అనమాట. కాబట్టి అంత ఫాస్ట్ గా పెరిగేది, అంత ఫాస్ట్ గా తగ్గేది వాటర్ రిటెన్షన్. అందుకే చాలా ఒబేసిటీ క్లినిక్స్ చాలా చీటింగ్ చేస్తాయి అనమాట. ఫస్ట్ 5-10 కిలోస్ తగ్గేదంతా వాటర్ అనమాట ఎక్కువ. అంటే ఫ్యాట్ కూడా కొంచెం తగ్గచ్చు, కానీ ఎక్కువ దాంతో బయట మేము 5 కిలోలు తగ్గిస్తాం, 10 కిలోలు తగ్గిస్తాం, చాలా మంది చీటింగ్ చేస్తుంటారు అనమాట. సో దానికే ఖుషి అయిపోతాం. బట్ యాక్చువల్గా ఏంటంటే ఫ్యాట్ తగ్గాలి, ఈ వెయిట్ ఒకటే కాదనమాట. అందుకే వెయిట్ లాస్ ఒకటి చూడకూడదు, ఫ్యాట్ లాస్ చూడాలన్నమాట. సో ఇది మనకి పడుకున్నప్పుడు, మన డే మొత్తంలో పడుకున్నప్పుడు మనకి బాడీ ఇలా ఫ్లాట్ ఉంటుంది, కాబట్టి మనకి వాటర్ అనేది సమానంగా ఉంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ అంటే అప్పుడు ఏమవుతుందంటే ఫేస్ అంతా ఉబ్బుతుంది అనమాట, వాటర్ ఈక్వల్ గా చేరుతుంది. కానీ మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే, బెడ్ నుంచి లేవగానే మనకి వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది, కాళ్ళ మీదకి వచ్చేస్తుంది. అందువల్ల కాళ్ళన్నీ సోలెన్గా ఉంటాయి. సో అందుకే ఎర్లీ మార్నింగ్ చూస్తే ఫేస్ అంతా బ్లోటింగ్ ఉంటుంది. బాగా మనకి కనిపెట్టేసేసి ఇమ్మీడియట్గా వీళ్ళలో వాటర్ ఎక్కువ చేరుతుందని. ఎక్కువ మన ఆల్కహాల్ వాళ్ళు కూడా కనిపెడుతుంది. ఆల్కహాల్ తాగే వాళ్ళకి, బీపీ మెడిసిన్ వాడే వాళ్ళకి, అంతా మెడిసిన్స్ కానీ డ్రగ్స్ కానీ వాడే వాళ్ళందరూ మనం కనిపెట్టచ్చు, మన ఫేస్ అంతా సోలెన్గా ఉంటుంది అనమాట. దీన్నే ఇడిమా లేదా వాటర్ రిటెన్షన్ అంటారు అనమాట. అంటే ఎక్సెస్ వాటర్ అనేది బాడీలో క్యావిటీస్ లాగా చేరుతుంది, దాన్ని నొక్కినప్పుడు చొట్టలాగా ఏర్పడుతుంది. ప్రతిసారి అందరికీ చొట్ట ఏర్పడాల్సిన అవసరం లేదు, బట్ బాడీలో స్వెల్లింగ్ కూడా వస్తుంది. చొట్ట రాకపోయినా పర్లేదు అనమాట, కానీ ఈడిమా అంటారు, వాటర్ రిటెన్షన్ అని అంటారు మనది. సో కాబట్టి ఇది అబ్నార్మల్ అక్యుములేషన్ ఆఫ్, సడన్ గా ఉండాల్సిన కానీ ఎక్కువ నీరు ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఎక్కడెక్కడ ఉంటుందంటే టోటల్ బాడీ వాటర్ లో కొంత ఎక్స్ట్రా సెల్యులర్, అంటే కణం లోపల, కణం బయట కొంత ఉంటుంది, కణం లోపల కొంత ఉంటుంది. కణం లోపల ఉంది ఇంట్రా సెల్యులర్ అంటారు. అది 3 వంతుల్లో 2 వంతులు కణం లోపల ఉంటుంది అనమాట, ఆ టిష్యూస్ మధ్యలో. కానీ బయట కణజాల లోపల వాటర్ అనమాట వెళ్తా ఉంటుంది, దాన్ని ఎక్స్ట్రా సెల్యులర్ అంటారు. 1/3 వంతు దాంట్లో ఉంటుంది అనమాట. ఈ బయట కణాల మధ్యలో, కణాల ఎక్స్ట్రా బయట కణాల మధ్యలో ఉండేది ఏంటి సార్ అంటే, ఇది మళ్ళీ దీన్ని ముక్కలుగా చేస్తే ఇంటర్స్టీషియల్, అంటే టిష్యూస్ మధ్యలో, కణజాలాల మధ్యలో 3/4 వంతు ఉంటుంది. ఇంట్రా వాస్కులర్ అంటే మనకి రక్తనాళాల లోపల మధ్యలో 1/4 వంతు వాటర్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ద మూమెంట్ ఆఫ్ ఫ్లూయిడ్ బిట్వీన్ ఇవన్నీ మధ్యలో ఈ తిరగటం వల్ల ఏంటంటే వాటర్ తిరగటం వల్ల బాడీ లోపల ప్రెషర్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ 2 రకాల ప్రెషర్స్ అంటారు, హైడ్రోస్టాటిక్ ప్రెషర్, ఇంకోటి ఆస్మాటిక్ ప్రెషర్, ప్లాస్మా కొలాయిడ్ ఆస్మాటిక్ ప్రెషర్ అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే ఎక్కువ మనకి లెఫ్ట్ సైడ్ లో ఆర్టరీస్ ఉంది, అంటే ధమనులు అంటారు. ఓకే, ఇటు బ్లూ కలర్ ఉంది చూసారు, దీన్ని మనకి వెయిన్స్ అంటారు అనమాట, అంటే సిర్లు అంటారు అనమాట. ఈ రెండింటి మధ్యలో మనకి ఫిల్టరేషన్ జరుగుతుంది సార్. ఇవన్నీ కూడా కిడ్నీలో ఎక్కువ ఉంటుంది అనమాట, వాటర్ రిటెన్షన్ ఇవన్నీ
కిడ్నీలో ప్లస్ హార్ట్కి ఎక్కువ దెబ్బ కొడుతూ ఉంటుంది అనమాట, ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఈ ఫోర్సెస్ అనమాట పనిచేస్తూ ఉంటాయి. ఫిల్టరేషన్లో మనకి ఆస్మాటిక్ ప్రెషర్ లేకపోతే హైడ్రోస్టాటిక్ ప్రెషర్ నడుస్తూ ఉంటుంది అనమాట. సో అసలు ఎందుకు వస్తుంది సార్, ఎందుకు ఈ వాటర్ రిటెన్షన్ వస్తుందంటే, ఒకటి పూర్ డైట్, అంటే తినే ఫుడ్లో ఉప్పు కారాలు ఎక్కువ, ఎక్కువ తీసుకోవటం వల్ల అట్లా వాటర్ రిటెన్షన్ ఒకటి రావచ్చు. అట్లానే కొన్నిసార్లు బాగా వాటర్ తీసుకున్నా అసలు వాటర్ సరిగా తీసుకోకపోయినా రావచ్చు. అందుకే మోడరేట్గా ఎంత తీసుకోవాలనేది మీకు చెప్తాను నేను. ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు, మందు తాగే వాళ్ళకి, అట్లాగనే కొన్ని రకాల మనకి డ్రగ్స్ వాడే వాళ్ళకి కఫీన్ మోడరేట్ లో మంచిది, బట్ టూ మచ్ కఫీన్ తాగుతుంటారు కొంతమంది. వాళ్ళకి ఉప్పు ఎక్కువ తీసుకునే వాళ్ళకి, అట్లాగనే ఎక్సెసివ్ ప్రాసెస్ ఫుడ్స్ ఎక్కువ తింటారు. ఉప్పు ఎక్కడ ఉంటుంది అంటే ప్రాసెస్ ఫుడ్ లో, లైక్ బర్గర్లు, పిజ్జాలు, టేస్ట్ ఉంటుంది సార్, బిర్యానీలు, దోశలు, ఇట్లాంటివన్నీ మనం బయట చేసుకునే ఫుడ్ లో టేస్ట్ గురించి ఇస్తారనమాట. చట్నీలు, పచ్చళ్ళు, వీటిలలో ఎక్కువ ఉంటుంది అనమాట. అట్లనే కఫీన్ ఎక్కువ తీసుకున్న, ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ తీసుకున్న, ఇన్సులిన్ వల్ల కూడా ఇలా బాగా వాటర్ పెరగచ్చు. ఓవర్ వెయిట్ పెరిగినా కానీ కొంత ఓవర్ వెయిట్ లో భాగంగా నీరు కూడా చేరుతూ ఉంటుంది. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాటర్ వస్తూ ఉంటుంది కదలికపోవటం వల్ల, ప్రెగ్నెన్సీ వాటర్ గెయిన్ అంటారు. మందుల వల్ల కొన్ని రకాల డ్రగ్స్, స్టిరాయిడ్స్ కూడా వాటర్ లాగుతుంటాయి అనమాట. స్టిరాయిడ్స్ టాక్సిటీ చేస్తూ ఉంటాయి. స్ట్రెస్ వల్ల కూడా మనకి మనకి కొన్ని రకాల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయి దానివల్ల కూడా వాటర్ చేరొచ్చు. అట్లనే వాళ్ళకి లోపల ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటర్ చేరొచ్చు. అట్లనే అసలు కదలకుండా ఉన్నారనుకోండి, ల్యాక్ ఆఫ్ మూవ్మెంట్, అట్లనే సిస్టమ్ మీద ఉన్నారు, అప్పుడు కూడా వాటర్ రిటెన్షన్ అవుతుంటుంది అనమాట. మెగ్నీషియం లోపం వల్ల కూడా అవ్వచ్చు, విటమిన్ బి లోపం వల్ల కూడా కావచ్చు. అందుకే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుతుంటారు. హార్మోనల్ చేంజెస్, ఈ పర్టికులర్లీ ఆడవాళ్ళలో మంత్లీ సైకిల్ ఉంటారు, మెన్స్ట్రువల్ సైకిల్స్. ఆ టైంలో కూడా ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఉంటాయి. అవి కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, ఫ్లక్చుయేట్ అవుతుంటాయి డిఫరెంట్ రీజన్స్ వల్ల. దాని వల్ల కూడా అట్లా అవ్వచ్చు. ఎక్సెస్ సాల్ట్, మీకు ఆల్రెడీ చెప్పాను, ఉప్పు ఎక్కువ తీసుకోవటం వల్ల. అందువల్ల ఒక మంచి డాక్టర్ని మీరు అప్రోచ్ అయ్యి, మెడికల్గా ఏదైనా ఉంటే మెడికల్ ప్రాక్టీషనర్ని మీరు అప్రోచ్ అవ్వాలన్నమాట. సో డైట్ చూసుకోవాలి, మెడిసిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి డాక్టర్ గానీ సలహా తీసుకోవాలి, ఎక్స్పీరియన్స్ డాక్టర్ని తీసుకోవాలన్నమాట. దీంతో ఏంటంటే మనకి ఎక్కడ చూసినా పెస్టిసైడ్స్ కామన్ అయిపోతుంది, పురుగు మందులు. దీంతో మనకి ఇండియన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్తున్నారు అనమాట, ఇండియన్ వెజెస్ అండ్ ఫ్రూట్స్ రిమైన్ హైలీ టాక్సిక్. ఈ పెస్టిసైడ్ రెసిడ్యూస్ కూడా మనం తినే ఫుడ్ లో పాతకాలం తక్కువ ఉండేది, ఇప్పుడు పాతకాలం అసలు చాలా తక్కువ ఉండేది, వెరీ నెగ్లెక్ట్. ఇప్పుడు ఎక్కడ పెట్టినా దాంట్లో లోపల ఉంటుంది అనమాట. ఈ విషపు కూరలు అన్నారు చూసారా, దీంతో ఏమవుద్దంటే మొత్తం అవంతా కొంత మన బాడీలోకి వెళ్తాయి అవన్నీ తిన్నప్పుడు. దీంతో అవన్నీ బయోమాగ్నిఫికేషన్ అవుతుంది అనమాట. సో అందుకనే కెమికలైజ్డ్ ఫుడ్స్ అవి కామన్ అయిపోతా ఉన్నాయి, వీటి నుంచి మనం బయటకు రావాలి. ఈవెన్ చికెన్ చేసినప్పుడు కూడా ఇంజక్షన్లు వేసేసి చికెన్లో పెడుతున్నారు ఫాస్ట్ గా పెరగడానికి. ఈవెన్ పాలు రావాలన్నా కానీ మనకి దానికి గేదెలకి కొంచెం ఇంజక్షన్ ఇచ్చేసి పాలు తీస్తున్నారు అనమాట. సో మరి ఎవరు నమ్మాలో అర్థం కాదు, కెమికలైజ్డ్ ఫుడ్ అయిపోయింది. అట్లనే వేడి, ఒక ఆయిల్ని ఒక్కసారి వేడి చేసేసి పడేసేయాలన్నమాట, రెండోసారి వేడి చేయకూడదు. కానీ మీరు బండి మీద చూస్తే అలా వేడి మిర్చి బజ్జీలు, సమోసాలు వేడి కాలుతూనే ఉంటది, అది పోస్తూనే ఉంటుంటారు అనమాట. కాబట్టి అవన్నీ మంచిది కాదు అనమాట. అవన్నీ లోపల కెమికల్స్ అన్ని డ్యామేజ్ చేస్తాయి, హార్మోన్స్ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల ఆ స్మెల్ ఉంటుంది చూసారా, ఆయిల్ బాగా హీట్ చేసిన స్మోక్ పాయింట్ తర్వాత వచ్చిన స్మెల్ వల్ల కూడా మనకి లోపల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. స్లీప్ వల్ల కూడా మనకి చాలా రిలాక్సేషన్ వస్తుంది, దానివల్ల మనకి తగ్గుతుంది వాటర్ టెన్షన్, స్ట్రెస్ వల్ల వచ్చేది అనమాట. కానీ 8 hours స్లీప్ ఉండాలి, కానీ చాలా మంది నిద్ర సరిగ్గా పోరు, దానివల్ల కూడా వాటర్ టెన్షన్ పెరుగుతూ ఉంటుంది అనమాట, స్ట్రెస్, నిద్ర సరిగ్గా లేకపోయినా కూడా. కాబట్టి మనకి డైజెషన్ లోపల మనకి క్లీన్ ఉండాలి, ఓకే. అది కానీ మొత్తం చిన్న పేగులు అవన్నీ కూడా మనకి టాక్సిక్ అయిపోతాయి, విష పదార్థాలుగా చేరిపోతాయి అనమాట. దానివల్ల కూడా మనకి కొంత వాటర్ రిటెన్షన్ చేరొచ్చు అనమాట. కాబట్టి మనకి కండిషన్స్ ఏంటి అంటే, మనకి జనరలైజ్డ్, మనకి విడిమా అనేది 2 రకాలు ఉంటుంది నీరు చేరటం అనేది. ఒకటి జనరలైజ్డ్, అంటే జనరల్ గా వాటర్ రిటెన్షన్ చేరటం. ఇంకోటి ఒక్క ఏరియాలోనే ఎక్కువ వాటర్ రిటెన్షన్ చేయటం, దాన్ని లోకలైజ్డ్ అంటారు. సో నా జనరలైజ్డ్ ఎడిమా గురించి చూద్దాం. జనరల్ గా ఉన్న నీరు వాటర్ రిటెన్షన్ ఎట్లా, ఎందుకు వస్తుంది అనేది. దీనివల్ల 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 ఏమవుతుంది అంటే, ఒకటి కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే మనకి కిడ్నీస్ పాడైపోవచ్చు, లివర్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. లివర్ డ్యామేజ్ అవడం, అట్లా ఇన్ఫెక్షన్స్, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి ఈ ఇడిమా అనేది మనకి దారి తీస్తుంది అనమాట. ఈ వాటర్ చేరటం వల్ల దానికి ఇవన్నీ ఇబ్బందులు అవుతా ఉంటాయి అనమాట. సో ఈ హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంటే, దాని మీద ప్రెషర్ మనకి కార్డియాక్ అవుట్పుట్ మీద పడుతుంది, హార్ట్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. హార్ట్ మీద ఇలా కొట్టుకోవాల్సి ఇలా కొట్టుకుంటుంది కదా. సో ఆల్డోస్టిరాన్ హార్మోన్స్, అట్లాగనే ఏడిహెచ్ హార్మోన్స్, ఇట్లాంటివన్నీ పనిచేస్తుంటారు, పిట్యూటరీ హార్మోన్స్ ఇవన్నీ. సో కాబట్టి హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఒకటి, దాంతో పాటు లివర్ ఫెయిల్యూర్ కూడా అవుతుంది అనమాట. ఈ సరిగా లివర్ మాల్ ఫంక్షన్ చేసినా కానీ జనరలైజ్డ్ గా ఇది మనకి వాటర్ టెన్షన్ అవుతూ ఉంటుంది. కాబట్టి హార్ట్ సరిగా పనిచేయకపోయినా, లివర్ సరిగా పనిచేయకపోయినా సరే,
ఇవన్నీ మనకి ఫెయిల్యూర్ వల్ల సరిగా రాదు. ప్లస్ నెఫ్రోటిక్ సిస్టమ్ అంటే కిడ్నీ సరిగా పనిచేయకపోయినా కానీ, ఆ ఫిల్టరేషన్ సరిగ్గా లేకపోయినా, రక్తనాళాల లోపల క్యాపిలరీస్ అంటారు. దాంట్లో మధ్యలో వాటర్ అనేది కొంత లీక్ అవుతా ఉంటుంది. లీకీ గట్ వల్ల కానీ, లేకపోతే క్యాపిలరీస్ లీక్ అవ్వటం వల్ల కానీ, అవి నెఫ్రోటిక్ సిస్టమ్ అంటే కిడ్నీస్ ఫంక్షన్ సరిగ్గా లేకపోవటం వల్ల కానీ వాటర్ చేరొచ్చు. అట్లానే లివర్ కూడా సిరోసిస్ అంటారు. అంటే మనకి ఫస్ట్ 2 స్టెప్, థర్డ్ స్టేజ్ సిరోసిస్ ఆల్మోస్ట్ లైక్ డ్యామేజ్ అవుతుందన్నమాట. అట్లా కూడా మనకి వాటర్ రిటెన్షన్ చేరిపోవచ్చు అనమాట. సో ఇవన్నీ కొన్ని రకాల జనరలైజ్డ్ వాటర్ రిటెన్షన్ ఇది మాకు ఎగ్జాంపుల్స్ ఇవి. సో ఎందుకు ఈ దీనివల్ల మనకి ఎగ్జాక్ట్లీ దీని ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇంక్రీజ్డ్, ఇందాక ఆల్రెడీ చెప్పాను, హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ప్లస్ ప్లాస్మా ఆంకోటిక్ ప్రెషర్ అనమాట. సో ఆస్మాటిక్ ప్రెషర్ ఇవన్నీ పెరుగుతూ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది, లింఫాటిక్ సిస్టమ్. లింఫ్ అంటే ఏంటంటే రక్తం లాగానే ఒక లిక్విడ్ లాగా ఉంటుంది అనమాట, వాటరిష్ గా ఉంటుంది. ఆ లింఫాటిక్ సిస్టమ్ కూడా మన బాడీ లోపల మనకి ప్రెషర్ పడతా ఉంటుంది అనమాట. సో అవన్నీ కొంచెం టెక్నికల్ పదాలు, బట్ మీకు జస్ట్ ఓన్లీ అర్థమయ్యే వాళ్ళు అర్థం చేసుకోండి, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అంటే రక్తనాళాల లోపల ప్రెషర్స్ అంటే మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, కొంత మనకి దాంట్లోపల యాసిడ్ బేస్ బ్యాలెన్స్ ఉంటుంది, పిహెచ్ బ్యాలెన్స్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కొంత ఏమో మన సోడియం ఉప్పు ఎక్కువ తీసుకున్నప్పుడేమో వాటర్ రిటెన్షన్ చేస్తా ఉన్నాం, మళ్ళీ పొటాషియం ఎక్కువ అయితే బయటకు వెళ్ళిపోతుంది. ఇట్లాంటి పంప్స్ ఉంటాయి, ఓకే, సాల్ట్ పంప్ అంటారు, సోడియం పొటాషియం పంప్ అంటారు, ఇట్లా అనమాట. అట్లనే ప్లాస్మా ఆస్మాటిక్ ప్రెషర్ లేదా ఆంకోటిక్ ప్రెషర్ అనమాట. ఈ రక్తనాళాల నుంచి కొంత వాటర్ బయటకు వెళ్తుంటుంది, కొంత లోపలికి వస్తూ ఉంటుంది, మనకున్న ప్రెషర్ని బట్టి, మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి. దాని వల్ల కూడా మనకి ఇబ్బందులు అవుతూ ఉంటాయి అనమాట. సో కాబట్టి మనకి క్యాపిలరీస్ లో మనకి రక్తనాళాలు క్యాపిలరీస్ అంటే మళ్ళీ కొంత వాటర్ రీఅబ్జార్బ్ అవుతుంది, బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తూ ఉంటుంది. లింఫాటిక్స్ లో మళ్ళీ కొంత అబ్జార్బ్ అయ్యి తిరిగి వస్తూ ఉంటుంది అనమాట. ఈ రేషియోల వల్ల మనకి లోపల రక్తనాళాల్లో కూడా ప్రాబ్లమ్స్, రక్తనాళాల్లో కొంత లీక్ అవుతుంటుంది, ఇన్ఫ్లమేషన్ అంటారు. అంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే ఏజ్ పెరిగే కొద్దీ దాంట్లో రక్తంలో మనకి రక్తనాళాల్లో రక్తం పోయి దానికి మధ్యలో వేరెంట్ అయ్యి దానివల్ల కూడా మనకి కొంత లీక్ అవుతూ ఉంటుంది. లీకీ గట్ ఎట్లనో పేగుల లోపల ఎట్లా లీకీ గట్ అంటారు, లీకీ గట్ ఎట్లనో అట్లనే క్యాపిలరీస్ కూడా లీక్ అవుతుంటాయి. దాంట్లో కొంత వాటరిష్ లాగా బయటకు వస్తూ ఉంటుంది, దానివల్ల ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది లోపల టిష్యూస్ లో, దానివల్ల కూడా నీరు చేరుతూ ఉంటుంది, ఇడిమా అంటారు. సో లింఫాటిక్ అబ్స్ట్రక్షన్ దాకా చెప్పాను. లింఫ్ అంటే ఒక వాటరిష్ లాగా ఉంటుంది, రక్తం లోపల పైన మధ్య స్పేస్లలో లింఫాటిక్ ఉంటుంది అనమాట. ఆ లింఫాటిక్ గ్లాండ్స్ మధ్యలో కూడా ఆ డ్రైనేజ్ సరిగా పోకపోవడంలో బ్లాక్ వచ్చింది, అక్కడ కూడా మనకి అవుతుంది అనమాట. ఇది ఫైలేరియాసిస్ ఇట్లాంటి వాటి వల్ల కూడా ఎక్కువ అవుతుంది, అంటే బోధకాలు ఇట్లాంటి దానికి రెస్పాన్సిబుల్ అనమాట. సో ఇది నెక్స్ట్ ఏంటంటే సోడియం వాటర్ రిటెన్షన్. ఇందాక చెప్పాను మనకి సోడియం పొటాషియం పంప్ ఉంటుందని చెప్పేసి. దీనికి మళ్ళా ఈ వాసో కన్స్ట్రక్షన్, వాసో డైలేషన్ అంటారు. వాసో అంటే రక్తనాళాలు, కన్స్ట్రిక్టింగ్ అంటే తగ్గిపోతుంది, మూసుకుపోవటం. వాసో డైలేషన్ అంటే రక్తనాలు ఎక్స్పాండ్ అవుతుంది. దీనికి హార్మోన్స్ పనిచేస్తూ ఉంటాయి. సో గ్లోమరులర్ ఫిల్టరేషన్ గురించి అంటే మనకి కిడ్నీలో ఫిల్టరేషన్ గురించి హార్మోన్ రెనిన్ అనే ఒకటి, ఆల్డోస్టిరాన్ ఇట్లాంటి హార్మోన్స్ పనిచేస్తాయి అనమాట, ఏడిహెచ్ ఇట్లాంటివి అనమాట. సో వీటి వల్ల కూడా మనకి వాటర్ రిటెన్షన్ వస్తుంది. బట్ ఇవన్నీ టెక్నికల్, డోంట్ వరీ అబౌట్ ఇట్. మనం ఏం జాగ్రత్తగా చేయాలి, ఒకటి ఉప్పు తగ్గించాలి, సాల్ట్ 5 grams కన్నా తక్కువ తీసుకోవాలి. దానివల్ల బీపీలు పెరుగుతూ ఉంటాయి ఎక్కువ తీసుకునే కొద్ది. కాబట్టి మన ఆంధ్ర కల్చర్లో మనం ఎక్కువ తీసుకుంటా ఉంటాం, ప్రతి దాంట్లో కూడా ఉప్పు టేస్ట్ కావాలి మనకని, బ్లాండ్గా తీసుకోవటం మనం నేర్చుకోవాలన్నమాట. హెల్దీ చిప్స్ ఉంటాయి, ఆ చిప్స్ అంటూ హెల్దీగా ఉండవు, దాంట్లో ఆ చిప్స్ తయారంటేనే వాళ్ళకి ఉప్పులు కారాలు ఇవన్నీ వేస్తుంటారు అన్నమాట. బట్ బనానా చిప్స్, పొటాటో చిప్స్ అంటుంటారు, కానీ దాన్ని ప్రాసెస్డ్ అనమాట, లోపల అన్ని దాక్కొని ఉంటాయి, కాబట్టి ఆయిల్ దాక్కొని ఉంటుంది. ఇవన్నీ బయట, అందుకే ఇట్లాంటి రెడీమేడ్ ఫుడ్స్, ఇట్లాంటి ప్రాసెస్ ఫుడ్స్ ఎక్కువ తినద్దు మీరు. మనకి అట్లానే మనకి వడాపావు, మిర్చి బజ్జీలు, సమోసాలు ఇవన్నీ ఎక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే ఆ టేస్ట్ రావడం గురించి దాంట్లో లోపల ఉప్పులు కారాలు అన్ని యాడ్ చేస్తుంటారు. అందుకనే ఇవన్నీ చూడండి, దోశలో మీరు ఉప్పు యాడ్ చేస్తారు, దోశ పిండిలో యాడ్ చేస్తారు, ఆ సాంబార్లో యాడ్ చేస్తారు, చట్నీలో యాడ్ చేస్తారు. మామూలు కన్నా ఎక్కువ తింటున్నాం అనమాట. నాకు చూడటానికి చాలా మంది ఇడ్లీ మంచిది కదా అనుకుంటారు, ఇడ్లీ మంచిదే, పూరితో పోలిస్తే మంచిదే. బట్ ఇడ్లీలో కూడా షుగర్ ఉంది, రైస్ తో చేసినట్టే కదా. ప్లస్ ఇంకోటి ఏంటి, ఇడ్లీలో ఉప్పు కూడా వేస్తారు. జాగ్రత్తగా ఆలోచించండి, ఇడ్లీలో ఉప్పు వేస్తారు లేదు చూడండి, ఆ చట్నీలు వేస్తారు, కారం పొడులు వేస్తారు, సాంబార్లు వేస్తారు. కాబట్టి మనం తెలియకుండానే ఉప్పు ఎక్కువ తింటున్నాం అనమాట. కాబట్టి మనం ఈవెన్ అన్నం కూర వీటిలలో కూడా కొంత ఉప్పు వేస్తారు, పాపడ్లు, కారాల్లో, మనకి కర్రీస్ లో. కాబట్టి పండగ రోజు ఇంకా బాగా చేస్తుంటారు అనమాట, ఉప్పు కారాలు ఎక్కువ ఉంటాయి. టేస్ట్ గురించి మనకి ఎక్కువ స్వీట్, షుగర్ యాడ్ చేస్తుంటా ఉంటారు అనమాట. ఇంకా ఇది జనరలైజ్డ్ ఈడిమా చెప్పాను, జనరల్ గా ఈడిమా. ఇంకోటి లోకల్ గా ఉన్న ఈడిమా, అంటే ఒక ఏరియాలో చేయి ఒకటి బాగా ఉబ్బచ్చు, లేదా కాలు ఒకటి
ఇవ్వచ్చు, ఇట్లా అలర్జీ వల్ల కావచ్చు, ఇన్ఫ్లమేషన్ వల్ల కావచ్చు అనమాట. సో దీంట్లో ఒక పిట్ అనేది ఫామ్ అవుతుంటుంది, జనరలైజ్డ్ కాకుండా ఈ ఒక లోకలైజ్డ్ దాంట్లో ఈ పిట్ అనేది ఏర్పడి దాంట్లో మనకి అది అక్కడే ఉంటుంది అనమాట. అది లోకలైజ్డ్ ఎడిమా అంటారు అనమాట. దీంట్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. మేజర్ టైప్స్ ఏంటంటే ఒకటి పెరిఫరల్ ఎడిమా, అంటే బయట పరిసరాల్లో బట్టి మన బయట కొన్ని ఏరియాలో బయటికి ఎక్కువ స్కిన్ దగ్గర ఉంటుంది అనమాట. ఇంకోటి పల్మనరీ ఎడిమా. పల్మనరీ అంటే ఏంటంటే మనకి ఊపిరితిత్తులో నీరు చేరిందంటారు చూసారా, అదనమాట. ఈ ఊపిరితిత్తులో నీరు చేరటం వల్ల బాగా అసలు ఊపిరి సరిగా తీర్చుకోలేరు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. దానికి ఎందుకు వస్తుందంటే అనేక రకాల ఇన్ఫెక్షన్స్, అనేక రకాల రీజన్స్ ఉన్నాయి దీనికి. ఓకే, సో కొన్ని వైరస్లు, బ్యాక్టీరియాలు రావచ్చు, ఇంకా డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. ఇంకోటి బ్రెయిన్ లోపల మనకి ఈడిమా అంటారు, అంటే కొంతమంది మెదడులో నీరు చేరిందంటారు చూసారా, అదనమాట. ఇది ఎందుకు వస్తుందంటే సడన్ గా వాటర్ మనకి అంతకుముందు డ్రైగా ఉంది, సడన్ గా వాటర్ ఇవ్వగానే అదంతా సడన్ గా మొత్తం బాగా లాగేసుకుంటుంది అనమాట, ఇట్లా తీసుకోవటం. కాబట్టి ఈ సెరిబ్రల్ ఈడిమా అనేక రకాలు ఉంటాయి దీంట్లో. అంత డీటెయిల్ గా మనకు వద్దు, ప్రస్తుతానికి ఇట్లా ఉందని మాత్రం తెలుసుకోండి చాలు. ఇంకోటి రక్తనాళాలు అబ్స్ట్రక్ట్ అవుతా ఉంటాయి దీనివల్ల. ఓకే, వాసో కన్స్ట్రిక్షన్ అని చెప్పాను చూసారా, బాగా పట్టేస్తాయి అనమాట. దానివల్ల హార్ట్ మీద దెబ్బ కొడుతుంది. అందుకని నీరు అనేది ఎక్కువ చేరటం వల్ల హార్ట్ మీద దెబ్బ కొడుతుంది, ప్లస్ కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, ఇట్లాంటివన్నీ అవుతుంది అనమాట. నా ఫస్ట్ హార్ట్, సెకండ్ హార్ట్, మొదటి గుండె, కాఫ్ మజిల్ ఉంది కదా మనకి, పిక్కలు అంటారు. పిక్క మజిల్ అంటే కాఫ్ అంటే మీకు కనిపిస్తుంది బొమ్మలో. సో మోకాల కింద బ్యాక్ సైడ్ లో ఉంటుంది, అది గట్టిగా పడుతుంది అనమాట. అక్కడ గట్టిగా ఉండకూడదు, గట్టిగా సాఫ్ట్ గా ఉండాలి. ఎంత మెత్తగా ఉంటుంది మంచిది అనమాట. గట్టిగా అయ్యకుందంటే అర్థం లోపల అక్కడ ప్రెషర్ పడుతుంది అనమాట, అది దెబ్బ హార్ట్ కొడుతుంది. ఎందుకు దాన్ని సెకండ్ హార్ట్ అంటారంటే, పిక్క అని లేదా కాఫ్ మజిల్ ని రెండో గుండె అంటారు. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి కిందకి లాగుతూ ఉంటది, అక్కడి నుంచి పైకి లాగాలి వాటర్, బ్లడ్ అంతా కూడా హార్ట్ దగ్గర తీసుకోవాలి. సో అందుకని అక్కడికి కొంచెం ప్రెషర్ పడుతుంది అనమాట. అది కానీ గట్టిగా ఉంటే ప్రాబ్లం. దీన్నే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు, డివిటి. అంటే రక్తనాళంలో డీప్ వెళ్తుంది, అక్కడ ఆగిపోతుంది అనమాట. రక్తనాళం లోపల ఎక్కడో థ్రాంబోసిస్ అంటే గడ్డ కట్టింది అనమాట. సో అది ఎందుకు అట్లా అడ్డుపడుతుందంటే దానివల్ల మనకి మొత్తం సరఫరా ఆగిపోయి ఉబ్బిపోతుంది అనమాట. అక్కడ ఎందుకు అవుతుంది, మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే మనకి ఫ్యాట్ టిష్యూ అనేది మెయిన్ రీజన్. దానివల్ల హార్ట్ మీద దెబ్బ కొట్టి హార్ట్ మీద ఎన్లార్జ్ అవుతుంది. చిందా చెప్పాను, ఇలా కొట్టుకోవాల్సింది ఇలా కొట్టు, నిమిషానికి 70 సార్లు కొట్టుకోవాల్సింది 80 సార్లు, 90 సార్లు. సో దీనివల్ల హార్ట్ కూడా పంపు లాంటిది అనమాట. దానికి హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, తర్వాత ఇట్లాంటివన్నీ వస్తుందన్నమాట, హార్ట్ అటాక్స్ ఇట్లాంటివన్నీ. ఈ బ్రెయిన్ లో వస్తేనో బ్రెయిన్ స్ట్రోక్. మనకి ట్రాఫిక్ జాము ఉందంటే, ట్రాఫిక్ ఎక్కువ ఉంటే కదా జామ్ ఉండేది. కాబట్టి ట్రాఫిక్ ఎక్కడ ఉంటుంది, హార్ట్ దగ్గర, బ్రెయిన్ దగ్గర ఎక్కువ రక్తం ఉండేది అనమాట, సరఫరా అయ్యేది. అందుకని అక్కడ ఎక్కువ వస్తుంది అనమాట. ఇక్కడికి వస్తే పక్షవాతం అంటారు, ఇక్కడ వస్తే హార్ట్ ప్రాబ్లం అంటారు. కాబట్టి మనకి వాటర్ రిటెన్షన్ వల్ల మీకు టాయిలెట్ కూడా ఎక్కువ వస్తుంది అంటే, జనరల్ గా మనకి కింద కూర్చున్నప్పుడు ఎక్కువ వస్తుంది, దాని మీద ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే వాటర్ అంతా కూడా అక్కడ చేరుతుంది. కింద కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు ఎక్కువ మనకి వాటర్ కిందకి చేరుతుంది కాబట్టి టాయిలెట్ మీద అర్జీ వస్తుంది, టాయిలెట్ చేయాలని అర్జెన్సీ లాగా అనిపిస్తుంది. కాబట్టి మనకి టొబాకో కూడా టాక్సిన్స్, దాని వల్ల కూడా వాటర్ రిటెన్షన్ చేరుతుంది. కాబట్టి పాను, జర్దా, గుట్కా, టొబాకో వద్దు మనకి. అవన్నీ కాల్స్ టాక్సిన్స్ చేరటం వల్ల కూడా బాడీలో వాటర్ ఎక్కువ నిలబెట్టుకుంటా ఉంటుంది. ఎందుకంటే దాని ఎఫెక్ట్ బాడీని, టిష్యూస్ కాలుస్తుంది అనమాట. అట్లా కాల్చకుండా ఇట్ వాంట్స్ టు హైడ్రేట్. ఓకే, సో ఈవెన్ ఆల్కహాల్ కూడా అంతే. ఆల్కహాల్ ఎక్కువ, కాఫీ, టీ కూడా ఎక్కువ తాగకూడదు అనమాట. సో రోల్ ఆఫ్ కాఫీ, టీలు ఏంటంటే, కాఫీన్ మంచిది మోడరేట్ గా తీసుకుంటే, దానివల్ల వాటర్ రిటెన్షన్ రాదు, ఇంకా మంచిది అనమాట. కాఫీన్ యాక్చువల్ గా డైరెక్టరీగా ఉంటాయి, వాటర్ రిటెన్షన్ తగ్గిస్తుంది. కానీ మోతాజు దాటిపోయింది అనుకో, అప్పుడు ప్రాబ్లం. అంటే 300 మిల్లీగ్రామ్స్ వరకు కఫీన్ సేఫ్ అన్నమాట. మన ఫ్రెష్ లో చాలా తక్కువ ఉంది. కాబట్టి డైలీ మీరు ఆల్మోస్ట్ మీరు 6 to 7 స్పూన్స్, 8 స్పూన్స్ వరకు వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో ఇది సేఫ్ అన్నట్టు. ఇంకా మంచిది కూడా కాఫీన్ మోడరేట్ క్వాంటిటీలో తీసుకోవటం వల్ల. కాబట్టి మనకి అదర్ దాన్ బయట కాఫీలలో చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో టీలలో ఎక్కువ వాటర్ రిటెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కాఫీన్ మంచిది, బట్ టీలలో ఎక్కువ వాటర్ రిటెన్షన్ పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి జనరల్ గా 7 టీ రెసిపీలు ఉంటాయి. ఒకటి కొన్ని గుడ్ టీలు ఉన్నాయి, లిండెన్ టీ అని, మింట్ తో చేస్తుంది. అట్లాగనే గ్లోవ్ టీ అని ఉంటారు. అట్లాగనే డండేలియన్ మొక్క నుంచి తీస్తారు అనమాట. అట్లనే కోల్డ్ కుకుంబర్ టీ, కుకుంబర్ దోసకాయలతో చేసేది అనమాట. కుకుంబర్ ఉంది సరే మనకి. అట్లా జింజర్ టీ, సీ టీ, సేజ్ టీ విత్ యాపిల్ అని, ఇట్లాంటి కొన్ని రకాలు ఉన్నాయి బయట. కొంత వాటర్ రిటెన్షన్ చేయడానికి కొంత ఉపయోగపడుతుంది, బట్ అదే 100% పర్మనెంట్ అని కాదు. ఇంకోటి ఏంటంటే సెల్యులైట్ ఉంది చూసారా,
సెల్యులైట్ అంటే థిక్ ఫ్యాట్, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఫ్యాట్ ని సెల్యులైట్ అంటారు. స్టబ్బోన్ ఫ్యాట్ లేదా ముదిరి ఫ్యాట్ అనమాట. దాన్ని సూడో మజిల్ అని కూడా అంటారు. అంటే కండలాగే ఉంటుంది కానీ కండ కాదనమాట. అక్కడ వాటర్ ఎక్కువ చేరిపోతుంటుంది అనమాట. కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది. ఆ సెల్స్ మధ్యలో, ఫ్యాట్ సెల్స్ మధ్యలో ఆ డ్రైనేజ్ లాగా వాటర్ అంతా నిలబడి ఉంటుంది అనమాట. దానివల్ల కూడా ఊగుతూ ఉంటుంది మొత్తం. ఈ చేతుల దగ్గర ఉంటుంది, కొంతమందికి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ బ్రెస్ట్ దగ్గర ఉంటుంది, అట్లాగనే మనకి థైస్ దగ్గర, హిప్స్ దగ్గర. అది సెల్యులైట్ అంటారు. దాని చుట్టూ నీరంతా చేరుతుంది అనమాట. దానివల్ల ఊగుతూ ఉంటుంది. అది సెల్యులాజ్ ఒకటి మనం రికమెండ్ చేస్తాం. అంటే ఓన్లీ సెల్యులాజ్ ఒకటే వాడమని కాదు, యాజ్ పార్ట్ ఆఫ్ ద లో క్యాలరీ బ్యాలెన్స్ డైట్ అన్ని తీసుకుంటూ చేసుకుంటే బాగుంటుంది. దీని మీద సపరేట్ నా వీడియో ఉంది, హౌ టు గెట్ ఇట్ ఆఫ్ సెల్యులైట్ అని. ఒకసారి ఆ వీడియోని వాచ్ చేయండి. అట్లనే రోల్ ఆఫ్ విటమిన్స్ యొక్క పాత్ర కూడా ఉందన్నమాట. B12 చాలా మంచిది వాటర్ రిటెన్షన్ తగ్గించడానికి. కాబట్టి మన దగ్గర మల్టీ విటమిన్ లో ఉంది B12. ఓకే, అట్లానే చాలా వాటిలలో ఉంది. మనం ఒకసారి వాచ్ చేయండి. B12 అనేది మనకి ఈవెన్ మన కొన్ని ప్రొడక్ట్స్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ H24 హైడ్రేట్ లో ఉంది. ఇట్లా అట్లాగనే B5, విటమిన్ B5, విటమిన్ డి ఎక్కడ ఉంది? కాల్షియంలో ఉంది. అండ్ కాల్షియం కూడా అనమాట. ఇవన్నీ మనకి టాయిలెట్ ని బాగా ఫాస్ట్ పంపించడానికి పనికి వస్తాయి. ఆ విధంగా ఎక్స్ట్రా వాటర్ వచ్చిందని పోతా ఉంటుంది అనమాట. విటమిన్ సి కూడా ఉంది మన దగ్గర. విటమిన్ సి కూడా H24 హైడ్రేట్ లో ఉంది కదా. కాబట్టి ప్లస్ మనకి కొన్ని మల్టీ విటమిన్, మినరల్, హెర్బల్ టాబ్లెట్స్ వీటిల్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి ఎక్కడెక్కడ ఎంత ఉంది అనేది. ఇవి కూడా మీకు పనికి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి వాటర్ రిటెన్షన్ తగ్గించడానికి విటమిన్ సి ఉన్నది, B12 ప్లస్ B5, విటమిన్ డి, కాల్షియం ఇవన్నీ పనికి వస్తాయి అనమాట. కొన్ని డీప్ టిష్యూ మసాజెస్ అంటారు. అంటే లోపలికి కొంచెం అట్లా, దీన్ని లింఫాటిక్ మసాజ్ అనుకోండి, లింఫాటిక్ డ్రైనేజ్ అని బాగా చేయటం వల్ల కొంత స్కిన్ ద్వారా కొంత పోతుంది. బట్ ఇవన్నీ కొంతలో కొంత టెంపరీ. బట్ రూట్ కాజ్ ని పట్టుకుంటే ఇంకా మంచిది. రూట్ కాజ్ బట్ టెంపరీగా అట్లా క్లాగ్ అయ్యి డిస్టర్బ్ అయినప్పుడు కొంతలో కొంత మనకి బెనిఫిట్ వస్తుంది అనమాట. కాబట్టి మన ఆల్కహాల్ తీసుకుంటూ మళ్ళీ మసాజ్ చేసుకుంటారంటే అట్లా చెప్పండి, అది అసలు రూట్ కాజ్ ఆల్కహాల్ తీయటం. అట్లానే సిగరెట్ తాగుతూ నేను వాటర్ రిటెన్షన్ వచ్చిన దాన్ని నేను మసాజ్ చేసుకుంటానంటే, ఈ ఏదో హెర్బల్ టీ తాగుతానంటే, ఇవన్నీ టెంపరీ. బట్ రూట్ కాజ్ మనం పట్టుకోవాలంట. కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకోవచ్చా లేదా? కొంతమంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ వాటర్ చాలా ఉంది కదా బాడీలో, మరి ఇంకా నేను వాటర్ ఏమి తీసుకోవాలంటారు. వాటర్ ఎక్కువ ఉందని చెప్పేసి వాటర్ తీసుకోవద్దని కాదు, వాటర్ ఇంకెక్కువ తీసుకోవాలి. వై? ఎందుకంటే అదంతా డ్రైనేజ్ లాగా అక్కడ ఆగిపోయింది. దానంతా కొట్టుకు తీసుకోవాలి, ఫ్లష్ అవుట్ చేయాలి. అందుకని వాటర్ తీసుకోవాలి. మరి టూ మచ్ అంటలే, మరి అసలు తక్కువ అంటలే. ఎంత తీసుకోవాలి అది నేను చెప్తాను మీకు. కాబట్టి డ్రింకింగ్ గుడ్ వాటర్ ఈజ్ మంచిది అనమాట ఇది. కాబట్టి ఆ స్వెల్లింగ్ ని తర్వాత ఫ్లష్ అవుట్ చేస్తాం, టాక్సిన్స్ ఉందని తీసేస్తాం అనమాట. కాబట్టి మన బాడీలో 65 to 70% వాటర్ ఉంది మన బాడీలో. ఓకే, కాబట్టి ఇది మెయిన్ ఉండాలన్నమాట. 60 to 70% వాటర్ ఉందంటే మనం వాటర్ సరిగా ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి తీసుకోకుండా కాదు, వాటర్ తీసుకుంటా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, వాటర్ సరిగా తీసుకోకపోతే డైలీ నీరసం అయిపోతుంది, కాన్స్టిపేషన్, మలబద్ధకం అవుతుంది, మజిల్ క్రాంప్స్ వస్తాయి, తిమ్ముర్లు వస్తూ ఉంటాయి, డ్రై స్కిన్ వస్తుంది, మైగ్రైన్ హెడేక్స్ ఇట్లాంటివి వస్తుంది అనమాట. కాబట్టి 8 పెద్ద గ్లాసులు తీసుకోవాలి మినిమం. అది కూడా మామూలుగా యావరేజ్ గా చెప్పేది 8 పెద్ద గ్లాసులు అంటే 1/2 లీటర్ దాకా అనమాట. సో కాబట్టి ఆల్మోస్ట్ లైక్ 4 లీటర్స్ దాకా తీసుకోవాలి, 3.5 to 4 లీటర్స్ అని. బట్ మన ఒక లెక్క ప్రకారం ఏంటంటే 20 కిలోల బాడీ వెయిట్ కి 1 లీటర్ తీసుకోవాలి యావరేజ్ లెక్క. కాబట్టి మనం 40 కిలోలు అంటే 2 లీటర్స్, 60 కిలోల బరువు ఉన్నామంటే మనం 3 లీటర్స్, 80 కిలోలు అంటే 4 లీటర్స్, 100 కిలోలు అంటే 5 లీటర్స్ అప్రాక్సిమేట్లీ అనమాట. యావరేజ్ గా ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని మీకు అర్థమైంది. కాబట్టి మనకి వాటర్ రిటెన్షన్ మనకి ఎంత కాలంలో పోతుంది సార్? ఒక్కసారి అది కరగటం మొదలెడితే, వాటర్ రిటెన్షన్, ఆ టాక్సిన్స్ పోవటం మొదలెడితే, రూట్ కాజ్ టచ్ చేస్తే వెంటనే పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 1/2 కిలో to 1 కిలో 1-2 days లో పోతూనే ఉంటుంది. అంటే ఎవ్రీ 1-2 days కి టక 1-2 కిలోస్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి తగ్గేది ఏంది? కొవ్వా కాదు, వాటర్ రిటెన్షన్, వేస్ట్ వాటర్ అంతా పోతుంది అనమాట. కాబట్టి మనకి మంచిది అనమాట అది. దానివల్ల దానికి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వేస్ట్ వాటర్ పోయింది అనుకోవాలి అంతే. అట్లాగనే బయట కొన్ని రకాలు ఉన్నాయి. దండేలియన్ ప్లాంట్ అంటారు. జింజరు, పార్సిలీ, హాతాను, జూనిపర్ ఇట్లాంటి ప్లాంట్స్ నుంచి చేసినవి కూడా వాటర్ రిటెన్షన్ మనకు వస్తుంది. దానికి కొంచెం వాటర్ లో పోసుకొని టీ లాగా అట్లాంటి మనం హెర్బల్ రెమెడీస్ లాగా తీసుకోవచ్చు అనమాట. అట్లానే మన హెర్బల్ లైఫ్ లో చాలా వరకు దీనికి సంబంధించిన ఉన్నాయి ప్రొడక్ట్స్. అట్లనే వాటర్ మిలన్, గ్రేప్స్, బెర్రీస్, యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట, ఎక్కువ తీసుకోవాలి. సెలరీ, ఎస్పరాగస్, ఆనియన్స్, గార్లిక్, బెల్ పెప్పర్స్, ఇవి కూడా కొంత వాటర్ రిటెన్షన్ తగ్గించేది అనమాట. అట్లానే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించేది. ఏమంటారు మనం, బెర్రీస్ అంటారు సార్, చెర్రీస్, బెర్రీస్, బ్లూ బెర్రీస్, చెర్రీస్, టమాటో, స్క్వాష్, బెల్ పెప్పర్స్ ఇట్లాంటివన్నీ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అనమాట. ఇవి కూడా మంచిది. అట్లనే రిఫైన్డ్ ఫుడ్ తగ్గించాలి. అంటే మైదాతో చేసినవి బాగా
ప్రాసెస్ చేసిన అనమాట, పైన పొట్టు తీసేసిన అనమాట. అట్లాంటివి తినకూడదు. లైక్ వైట్ రైస్, వైట్ బ్రెడ్స్, పాస్తా, షుగర్, ఎక్కువ షుగర్ అనేది తీసుకోవద్దు. రెడ్ మీట్స్ వీళ్ళంతా తగ్గించాలి. అంటే నాన్ వెజ్ లో ఫిష్, చికెన్ ఇట్లాంటి లీన్ మీట్ అంటారు, లేదా వైట్ మీట్ ఓకే. మటన్ ఇట్లాంటి పెద్ద జంతువులు చేసి తక్కువ చేసుకోవాలన్నమాట. అట్లాగనే ఎక్స్ట్రా వాటర్ మనకి ఫ్రూట్స్ ద్వారా మనకి ఎక్స్ట్రా వాటర్ వస్తుంది. డ్రై ఫ్రూట్స్ కాదు, మామూలు రెగ్యులర్ ఫ్రూట్స్. కాబట్టి వాటర్ మెలన్ ఇట్లాంటి వాటర్ బాగా ఉన్నాయి ఎక్కువ తీసుకోవాలన్నమాట. వెజిటబుల్స్ లో కూడా ఎక్కువ ఉంటుంది, ఫ్రూట్స్ లో వెజిటబుల్స్ ఉంటుంది. కానీ బాగా షుగర్ అనేది తగ్గించాలి. లైక్ గ్రేప్స్, మ్యాంగో ఇట్లాంటివి బాగా షుగర్ ఉంది, వాటర్ ఉంది కాబట్టి కొంచెం తగ్గించాలి మోడరేట్ గా. బట్ సీజనల్ గా ఉన్నాయి, కొంత మోడరేట్ గా తీసుకుంటే బెటర్. లింకింగ్ వాటర్ ఎక్కువ తీసుకోవటం, మధ్య మధ్య లెమన్ వాటర్ తీసుకోవటం, విటమిన్ సి ఉంది కదా, లెమన్ వాటర్, ఆరెంజ్ ఇట్లాంటివి తీసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మీద మీరు అసలు తీసుకోకపోతే దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, దీనివల్ల మీకు ఉపయోగపడుతుంది. యాక్చువల్గా కలర్, డిఫరెంట్ కలర్స్ ఉండాలి మనం తినే ఫ్రూట్ లో. ఎప్పుడు ఒక బనానా అని యాపిల్ ఒకటి కాదు, డిఫరెంట్ ఫ్రూట్స్, వెజిటబుల్ ట్రై చేయండి. వీటన్నిటి చాలా మనకు వస్తుంది, 5 to 7 కలర్స్. నిద్ర మీకు ఆల్రెడీ చెప్పాను, స్ట్రెస్ తగ్గిపోవాలనుకుంటే నిద్ర, స్ట్రెస్ అంటే చాలా ఉన్నాయి మార్గాలు. ఒకటి స్లీప్ బాగా పడుకోండి, 7 hours 8 hours డీప్ స్లీప్ వచ్చేటట్టు చూడండి. రాత్రి కనీసం డే టైం అయినా పడుకోండి. అండ్ జంక్ ఫుడ్ వద్దు, మెయిన్ అక్కడే వస్తుంది. ఈ జంక్ ఫుడ్, వేస్ట్ ఫుడ్, ఇట్లాంటి షుగర్ ఉన్నది ఫుడ్ ఎక్కువ వద్దు. ఎందుకంటే వెయిట్ వల్ల వెయిట్ కూడా పెరుగుతూ ఉంటుంది. మనకి క్యాలరీస్ ఇన్ వర్సెస్ క్యాలరీస్ అవుట్. ఏది మన క్యాలరీస్ ఎక్కువ తిన్నాం అనుకోండి, క్యాలరీస్ అవుట్ కన్నా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు ఎట్లా ఎక్సెస్ వాటర్ని, బాడీ వాటర్ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. యాక్చువల్గా దీనికి ప్రిన్సిపల్ ఏం లేదు. ఫస్ట్ మనం బాడీ లోపల ఎంత అధిక బరువు ఉంది చూడాలి. అధిక బరువు ఎట్లా వస్తుంది, ఉన్న బరువులో నుంచి ఉండాల్సిన బరువు తీసేస్తే అధిక బరువు వచ్చేసింది. ప్రెసెంట్ ఐడియల్ టార్గెట్. కాబట్టి బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ మనకి మెషిన్ లో వస్తుంది, స్కానర్ లో. ఓకే, ఒమ్రాన్ స్కానర్, కరడా స్కానర్, ఆర్ బయోఎలక్ట్రికల్ ఇంపిడెన్స్ అనలైజ్ అంటారు. సో ఈ ఫ్యాట్ 40% అనుకోండి, 15% ఉండాలనుకోండి, ఆ తగ్గాల్సింది 20%. దాన్ని 20% కిలోలో మార్చాలి. 25/100 into 100 టోటల్ వెయిట్ లో ఉంచారన్నమాట. 25 కిలోలు తగ్గాలి. సో కాబట్టి మొత్తం తగ్గాల్సిన బరువు 40 కిలోలు. దాంట్లో కొవ్వు, అధిక కొవ్వు బరువు, కొంత కొవ్వు కూడా ఉండాలి. ప్రజెంట్ ఐడియల్ మీకు ఆల్రెడీ కొంత ఉండాలి, కానీ తగ్గాల్సిన కొవ్వు బరువు తీసాం, పర్సెంటేజ్ కిలోలో మార్చాం అంతే. కాబట్టి మనం టోటల్ గా తగ్గాల్సిన బరువు మైనస్ అధిక కొవ్వు బరువు తీసేస్తే అధిక నీటి బరువు వస్తుంది, వేస్ట్ వాటర్ వస్తుంది అనమాట. ఎందుకంటే వెయిట్ లో 4 భాగాలు ఉంటాయి: మజిల్ వెయిట్, బోన్ వెయిట్, వాటర్ వెయిట్, ఫ్యాట్ వెయిట్. కాబట్టి మనకి ఎక్స్ట్రా బోన్ ఉండదు, ఎక్స్ట్రా మజిల్ ఉండదు కదా. కాబట్టి యాక్చువల్ గా మనకి అన్లెస్ బాడీ బిల్డర్, అది 2-3 కిలోలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు మనం, మజిల్ బోన్. బట్ అదర్వైజ్ హైట్ కి వెయిట్ కి రేషియో ఆల్రెడీ తీసాం కాబట్టి ఎక్స్ట్రా ఉండేది మోస్ట్లీ వాటర్ అన్నమాట. ఓకే, అండ్ ఎక్స్ట్రా ఫ్యాట్ తీసేసాం కాబట్టి ఎంత, ఓన్లీ వాటర్ ఎంత ఉందో తీసుకోండి, ఎక్సెస్ బాడీ వాటర్. కాబట్టి ఇందా కేసులో 40 - 25 15 కిలోలు నీరు ఉందన్నమాట. మొత్తం 40 కిలోలు బరువు తగ్గాలి, 25 కిలోలు కొవ్వు బరువు ఉంది, అధిక కొవ్వు బరువు, కాబట్టి 15 కిలోలు వాటర్ తగ్గాలని. అట్లాగనే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. బాడీ వెయిట్ లో 80 కిలోస్ ఉన్నాడు, 60 కిలోలు ఉండాలి మన టార్గెట్, మన షీట్ ప్రకారం. 20 కిలోలు అధిక బరువు ఉంది. 20 కిలోల్లో కొవ్వు పర్సంటేజ్ ఎంత ఉంది, 20% ఎక్కువ ఉంది. 20% ఎక్కువ ఉందని కిలోలో మార్చినప్పుడు 20/100 into 80 కిలోస్, 80 కిలోస్ ఉన్న మన బరువులు తీస్తున్నాం. 16 కిలోలు అధిక కొవ్వు బరువు ఉంది, కాబట్టి మొత్తం 20 కిలోలు తగ్గాలి. 20 కిలోల్లో 16 కిలోలు అధిక కొవ్వు బరువు వచ్చింది, కాబట్టి మిగతా 4 కిలోలు ఏమంటుంది, వేస్ట్ వాటర్. 4 కిలోలు వేస్ట్ వాటర్ అనమాట. ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటి మీకు అర్థమైంది ఏంటంటే, చాలా మంది ఇవన్నీ తెలియక ఓన్లీ కొవ్వు చూడటం తెలియదు, కేవలం వెయిట్ ఒక్కటి చూసుకుంటారు. వెయిట్ చూసుకొని శభాష్ అనుకుంటారు, నేను కరెక్ట్ ఉన్నాను, 2 కిలోలు ఎక్కువ. అసలు వెయిట్ అనేది ఒక రఫ్ పారామీటర్ అంతే, కరెక్ట్ పారామీటర్ కానే కాదు. మరి ఏది కరెక్ట్ పారామీటర్ అంటే బాడీ కంపోజిషన్ అనాలిసిస్, లేదా బాడీ లోపల ఎలా తయారైంది, దాంట్లో మజిల్, బోన్, వాటర్, ఫ్యాట్ ఎట్లా ఉందనేది మనకి వస్తుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. కాబట్టి మనం అన్ని కూడా న్యూట్రిషన్ బేస్డ్, వెరీ సైంటిఫిక్ న్యూట్రిషన్ అనమాట. FSSAI గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అవుతుంది, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం. ఈ పాత కాలంలో ఇప్పటికి ఏంటంటే కాలం మారింది. అప్పట్లో పొలం పనులు, హార్డ్ వర్క్ ఇవన్నీ ఉండే, రోజులు ఒకరు ఇప్పుడు ఎంత ఉండే. ఇప్పుడు వర్క్ తగ్గిపోయింది కాబట్టి అప్పుడు తిన్న ఫుడ్ లాగా ఇప్పుడు మనం తినాలనుకుంటే ఎట్లా అవుతుంది, ఇప్పుడు మనం మార్చుకోవాలి. మనం కాలం మారింది, లైఫ్ స్టైల్, జీవన సరళి అప్పటికి ఇప్పుడు మారింది. కాబట్టి ఇప్పుడు జీవన సరళి ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చున్న, వర్క్ తగ్గిపోయింది, బిజీ లైఫ్ స్టైల్. ఎక్కడ పెట్టినా కానీ అసలు తినడానికి కూడా టైం లేదు, వంట చేయడం టైం లేదు, ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతున్నాం, ఫుడ్ యాప్స్ ద్వారా వచ్చింది, స్విగ్గీ, జొమాటో ఇట్లాంటివి. సో డైరెక్ట్ గా ఇంటికే వచ్చేస్తుంది అనమాట. కాబట్టి పారాడైమ్ షిఫ్ట్ వచ్చేసింది. కంప్యూటర్లో, టీవీలో అసలు మొత్తం వర్క్ తగ్గిపోయింది, చెమటే పట్టలు. కాబట్టి స్మార్ట్ వర్క్ కి స్మార్ట్ ఫుడ్ అనమాట. అంటే మనకి 5G ఫోన్ వాడుతున్నప్పుడు 5G ఫుడ్ తినాలా లేదా, అట్లా అనమాట.
ఒబేసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజ్. లావు పెరగటం లేదు, దీనివల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తాయి అనమాట. లైక్ 80% షుగర్ వ్యాధి, 70% హార్ట్ ప్రాబ్లం, 42% క్యాన్సర్లు, 30% గాల్ బ్లాడర్, 26% అట్లానే బీపీ పెరగటం, ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్స్ ఇట్లాంటివి. ఈవెన్ కన్సీవ్ అవటానికి కూడా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి రిపోర్ట్ చెప్తున్నాను అనమాట. జాయింట్స్ మీద ప్రెషర్ పడతా ఉంటుంది, జాయింట్స్, మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్, అవి చాలా మంది చెప్తూనే ఉంటారు. మనం తినే ఫుడ్ లోనే క్వాలిటీ లేదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ డైటిక్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు అనమాట. మనం తినే ఫుడ్ లోనే లాస్ట్ 30-40 years తో పోలిస్తే మొత్తం తగ్గిపోయిందని. మన నేలలోనే తగ్గిపోయిందంట. మనం పొలంలోనే లేదన్నప్పుడు మనకి మొక్కకి ఎట్లా వస్తుంది, దాని మొక్కలోంచి మనకి ఎట్లా వస్తుంది. 43% దాకా జింక్ ఇట్లాంటి పడిపోయిందంట. మన యాన్సెస్టర్స్ అప్పుడు తిన్నది 800 రకాల వెరైటీస్ తిన్నారు. ఇప్పుడు ఆ టైప్ వర్క్ చేయట్లే, అట్లాంటి వెరైటీస్ తింటలే. మనం తినేదంతా హైలీ ప్రాసెస్డ్, వెరీ ఫ్యూ రకాలు తింటున్నాం అనమాట. తినడానికి ఓవర్ ఫెడ్ బట్ అండర్ నరిష్, తక్కువ తింటున్నాం. అంటే తినడానికి బాగా తింటున్నాం, కానీ దాంట్లో పోషక విలువలు బాగా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే బ్యాలెన్స్ మిస్ అయ్యింది అనమాట. టూ మచ్ షుగర్, సాల్ట్, ఆల్కహాల్, ఫ్యాట్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఈ కావాల్సినంత ప్రోటీన్, విటమిన్స్, మినరల్, ఫైబర్, ఫైటోన్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవట్లేదు అనమాట. అందుకనే మనది వచ్చాయన్నమాట. సో ఇడ్లీ, వడ, దోశ ప్లేస్ లో బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేక అవార్డ్స్ కూడా విన్నింగ్ ప్రోడక్ట్ అనమాట. ఇవి హెల్తీ ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ కావాలి, 30% ఆఫ్ క్యాలరీస్ లో కావాలి. మనకి ఇదంతా అర్థం కాదు. ఒమేగా 3 ఎక్కడ ఉంది, ఒమేగా 6 ఎక్కడ ఉంది, అవన్నీ మన దగ్గర ఉన్నాయన్నమాట. హెర్బల్ లైఫ్ లైన్ లాగా ఉంది. సింపుల్ గా క్యాప్సూల్ రూపంలో తీసుకోవడం వల్ల క్యాలరీస్ సేవ్ అవుతుంది, న్యూట్రిషన్ వచ్చింది, విత్ ఈపీ అండ్ డిహెచ్ఏ ఉంది. మనం నేర్పిస్తాం. మన ఫుడ్ లో కూడా ఏం తినాలి, న్యాచురల్ ఫుడ్ లో ఆ రెసిపీలు ఎట్లా తినాలని కూడా నేర్చుకోవాలి. బట్ అది ఈలోపు మనం డ్యామేజ్ జరగకుండా ఇవన్నీ సప్లిమెంట్స్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఎడ్యుకేట్ కూడా చేస్తుంటాం. లైఫ్ స్టైల్ హ్యాబిట్, జీవన సరళి ఎలా మార్పులు చేసుకోవాలి అనేది ఈ క్లాసులు చెప్తా ఉంటాం. హెల్దీ కమ్యూనిటీ, ఎందుకంటే ఒకరినొకరు సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఒకరిని చూడటం వల్ల సో కంఫర్ట్ అనిపిస్తుంది అనమాట. ఓకే, వాళ్ళు కూడా ఇట్లా సఫర్ అవుతున్నారు, నాకు ఇట్లా అయింది అనమాట. హెల్దీ ఈటింగ్ గైడ్ లైన్స్ ఒకటి నేర్పిస్తాం అనమాట. ఎట్లా తినాలి, ఫాస్ట్ తినాలా, స్లో తినాలా, ప్లేట్ ఎలా ఉండాలి, చిన్న ప్లేటా, పెద్ద ప్లేటా, టీవీ చూసి, సెల్ ఫోన్ చూసి తినచ్చా లేదా, వాటర్ తాగచ్చా లేదా, ఎంత తాగాలి, హెల్తీ డైనింగ్ అవుట్ టిప్స్, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఆర్డర్ చేయాలి, ఎలాగా లేబుల్ చూడాలి, ఎలాగ మనం ఆర్డర్ చేసుకోవాలి, అనవసరంగా డ్యామేజ్ చేసుకోకుండా, పార్టీకి వెళ్ళినప్పుడు ఎలా తినాలి, లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, అట్లాగనే మనం షాపింగ్కి వెళ్ళి కొంటాం, అది ఎట్లా లేబుల్ చదవాలి, ఇవన్నీ బయట ఒబేసిటీ క్లినిక్ లో చెప్పరు ఎవరు. ఓన్లీ డబ్బులు తీసుకుంటారు కానీ ఇవన్నీ ఎడ్యుకేషన్ ఉండదు. అందుకే ఒకరినొకరు కలపనే కలపవు ఒబేసిటీ క్లినిక్ లో. దొంగచాటుకు వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఈ హెల్దీ కమ్యూనిటీ అంతా ఉండదు, ఈ సర్వీస్ అంతా ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు, ప్లస్ ట్రాన్స్పరెంట్ ఉండదు. కళ్ళ ముందు కనిపించదు ఒబేసిటీ క్లినిక్, కానీ వేలు లక్షలు ఛార్జ్ చేస్తారు అక్కడ. ఇక్కడ ఇవన్నీ నేర్పిస్తాం, క్యాలరీస్ గురించి కళ్ళ ముందే అనమాట. ఎక్సర్సైజ్ కూడా నేర్పిస్తాం మేము, ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ. ఆ బ్లూ టీ షర్ట్ నాదే, ఆ గ్రీన్ టీ షర్ట్ నాదే. హెల్దీ కమ్యూనిటీ క్రియేట్ చేస్తున్నాం చూడండి, హెల్దీగా వాళ్ళ చేత. ఇవన్నీ మా దగ్గర వాడిన వాళ్ళు అనమాట రిజల్ట్స్. ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి, టీనేజ్ దగ్గర నుంచి మా దగ్గర చాలా మంది సీనియర్ సిటిజన్స్, సెలబ్రిటీస్ లైక్ లావణ్య మేడం లాంటి వాళ్ళు చాలా మంది మా దగ్గర వాడుతున్నారు. సో 50 కిలోలు తగ్గారు. 50 కిలోలు, జనార్దన్ గారు 40 కిలోలు తగ్గారు, రామారావు గారు దాదాపు 50 కిలోలు తగ్గారు. ఏ ఏజ్ అయినా తప్పలేదు. అట్లనే భాను ప్రసాద్ గారు 71-72 కిలోలు తగ్గారు భాను ప్రసాద్ గారు. సో మోహన్ కుమార్ గారు 75 కిలోలు తగ్గారు, నారాయణ గారు 82 కిలోస్ తగ్గారు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా సైంటిఫిక్, చాలా ప్రూవెన్ అండ్ ఆల్రెడీ చాలా మంది వాడి రిజల్ట్ తెచ్చుకున్న వాళ్ళు. అట్లానే తగ్గిన తర్వాత అలానే మెయింటైన్ చేస్తున్నారు. ఎట్లా అని మీరు ఇవన్నీ చూడొచ్చు. మీరు 300 పైగా స్టాఫ్ సైంటిస్ట్ ఉన్నారు, 50 మంది పైగా పిహెచ్డీస్ ఉన్నారు, 80 మిలియన్ క్యాన్సర్స్ సంవత్సరానికి ఇంతమంది వాడుతున్నారు అన్నమాట. ఎఫ్ఎస్ఎస్ఏ గైడెన్స్ ప్రకారం ఫాలో అవుతుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ పొలంలో నుంచి మన నోట్లోకి రావడానికి కొన్ని వందల టెస్టులు చేస్తారు అన్నమాట. సీడ్ టు ఫీడ్ అంటారు. విత్తనం దగ్గర నుంచి నోట్లోకి రావడానికి 380 టెస్టులు చేసిన తర్వాత ఫార్ములా 1 బయటకు వస్తుంది. మల్టీవిటమిన్ ఫార్ములా 2 470 టెస్టులు చేసిన తర్వాత మన నోట్లోకి వెళ్తుంది. ఒక హెర్బల్ టీ కాన్సన్ట్రేట్, అఫ్రెష్ లాంటి 100 సబ్ టెస్ట్లు అనమాట. ఇది వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా #1 బ్రాండ్, ప్రపంచం మొత్తంలో #1 బ్రాండ్ అనమాట. మీల్ రిప్లేస్మెంట్, భోజనం ప్లేస్ లో భోజనం. మనం చపాతి తింటాం, లేకపోతే పుల్కాలు తింటా ఉంటాం, దానికన్నా బెస్ట్ అనమాట. #1 బ్రాండ్, హైలీ సైంటిఫిక్, టెస్టెడ్, అప్రూవల్స్ అని ఉన్నాయి. అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంది. సైంటిఫిక్ మన స్పోర్ట్స్ రేంజ్ కూడా అవార్డు విన్నింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ రేంజ్ కూడా. సో వీటిని ప్రొడక్ట్స్ ఒక్కటే ఓన్లీ 20% అవుతుంది. సో 80% మేము ఇచ్చే సర్వీస్. దాన్ని ఎట్లా ఎవరికి ఎట్లా ఇవ్వాలి, ఎలా డిజైన్ చేయాలి, వాళ్ళకి మంచి రిజల్ట్ ఎట్లా రావాలి అనేది మేము ప్లాన్ ఇస్తాం. అది ఫస్ట్ డైట్ చూడాలి, ఫస్ట్ మీ డైట్ చూడాలి, దాన్ని బట్టి మేము మార్పు చేస్తాం. ఫిట్నెస్, మీరు ఏ టైప్ ఎక్సర్సైజ్ చేస్తుంది దాన్ని బట్టి మేము మార్చాలి. లైఫ్ స్టైల్ కూడా, జీవనశైలి కూడా మార్చాలన్నమాట. అలవాట్లు, హ్యాబిట్స్ అని అవన్నీ మీకు చేస్తాం. మీకు ప్లాన్ కావాలంటే మమ్మల్ని, పర్సనల్ ప్లాన్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. కన్సల్టేషన్ గురించి నా గురించి ఆల్రెడీ చెప్పాను. 19 years ఎక్స్పీరియన్స్ ఉంది, మాకున్న డిగ్రీలు ఇవన్నీ.
అండ్ నన్ను కలవాలంటే కోచ్ జ్ఞానరాజు హ్యాండిల్స్ ఉన్నాయి. యూట్యూబ్లో జ్ఞానరాజు అని ఉంది. నేను ఒకప్పుడు సింపుల్ ఆర్డినరీ పర్సన్, గవర్నమెంట్ ఆఫీసర్ని, పెద్ద పొట్ట వచ్చింది. సో నేను అసిస్టెంట్ ఐజీగా ఉన్నాను, పెద్ద పోస్ట్, కానీ నాకు ఇవన్నీ తెలియదు. ఏది పడితే తింటా ఉండేవాడిని. గ్రూప్ 1 ఆఫీసర్గా చేశాను, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్గా. నేను ఇష్టం వచ్చిన తింటా ఉండేవాడిని. చాలా మందికి థియరీ తెలుసు కానీ ప్రాక్టీస్ తెలియదు నాలాగా. ఏ చాయలు కాఫీలు తాగుతుండేవాడిని, ఇష్టం వచ్చి ఉండేది. కానీ ఇక్కడ మనకి నేను బిజీ లైఫ్లో ఉదయంతో రాత్రికి వచ్చాను, ఫ్యామిలీ కూడా టైం ఇచ్చాను కాదు. సో అట్లాంటి టైంలో మా మిసెస్ గురించి వచ్చింది. మరి 21, 23 సంవత్సరాల మధ్యలో ఫోటోలు ఇవన్నీ. సో యూ కెన్ అండర్స్టాండ్ ఎంత లా ఉందో చూడండి. అప్పుడు చాలా ట్రై చేసేది, తగ్గడానికి తగ్గేది కాదు. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. తన ఏజ్ ఇప్పుడు 44 ఇయర్స్. ఎంత హెల్తీగా ఉందో చూడొచ్చు అప్పటికి ఇప్పటికి. అండ్ నా ఏజ్ ఇప్పుడు 52 ఇయర్స్, 52 సంవత్సరాలు. సో నేను తగ్గాను, దాదాపు 12 కిలోస్ తగ్గాను 2.5 monthsలో. సో నేను తగ్గాను, మా మిసెస్ తగ్గింది. ఇప్పుడు తన ఏజ్ 44, నా ఏజ్ 52 ఇయర్స్. సో ఇంత హెల్తీగా ఉన్నాం అన్నమాట మేము. అండ్ మేము ఏదైతే మేము నమ్మామో, ఏదైతే మేము ప్రాక్టీస్ చేస్తున్నామో దాన్ని మీకు నేర్పిస్తున్నాం. సో నా ప్లేట్ ఏం తింటున్నా అది నేర్పిస్తాను, నేను ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నా అది చెప్తాను. నేను ఫుల్ మారథాన్ రన్నింగ్ చేస్తాను, 42 కిలోమీటర్స్. సో మా వైఫ్ కూడా 5 కిలోమీటర్స్ రన్ చేస్తుంది. మా సన్స్ కూడా హాఫ్ మారథాన్ 10 కిలోమీటర్స్ రన్ చేస్తారు. మా పిల్లలు చాలా హైట్ పెరిగారు, మీరు చూడొచ్చు. మా మిసెస్ స్లిమ్ అయిపోయింది, మా పిల్లలు చాలా హైట్ పెరిగారు, నేను మా మిసెస్ స్లిమ్ అయిపోయాం. మా మిసెస్కి రీసెంట్లీ అవార్డు కూడా వచ్చింది, ఉమెన్ ఫర్ గోల్డెన్ తెలంగాణ అని. అండ్ మాకు రీసెంట్లీ కంపెనీ నుంచి కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. అట్లానే మేము నేర్చుకుంది 10 మందికి షేర్ చేస్తూ, ఆ విధంగా మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మాకు తెలిసింది మా దగ్గర పెట్టుకోవట్లేదు, సేవ చేస్తున్నాం. ప్రతి మంది కూడా వాళ్ళకి మైండ్ ఓపెన్ చేయడానికి క్లాసులు కండక్ట్ చేస్తాం. మేము నేషనల్ లెవెల్ ట్రైనర్స్ అనమాట. ఇది మా గొప్పతనం కాదు, మాకు దేవుడు ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళని అరేంజ్ చేశారు ట్రైనింగ్కి. జిమ్రాన్ ఇంటర్నేషనల్ ట్రైనర్ అనమాట. అట్లాగే మేరీకా మా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్స్, విరాట్ కోహ్లీ, ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళని మా బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారనమాట. అట్లానే క్రిస్టియానో రొనాల్డో, ఈ లవ్ సర్కిల్ లైఫ్. అట్లనే టాప్ మోస్ట్ మాకు ప్రపంచం మొత్తంలో డైటీషియన్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్స్, రిజిస్టర్డ్ డైటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు మాకు నేర్పిస్తారు. డాక్టర్ లూయి ఇగ్నారో నోబెల్ ప్రైజ్ విన్నర్ అనమాట, ఆయన మాకు నేర్పించారు. డాక్టర్ సుసాన్ బవర్మన్, ఆయనకి ఎన్నో డిగ్రీలు చూడొచ్చు, ఎన్నో ఉన్నాయి. అండ్ ఆవిడ మాకు నేర్పించింది, మేము కలిసి చూడొచ్చు. డాక్టర్ డానర్ రాయన్, ఆవిడ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. డాక్టర్ కెంట్ బ్రాడ్లీ, టాప్ మోస్ట్ డాక్టర్లు, సైంటిస్ట్ అనమాట. సామంత క్లాటిన్, వరల్డ్ వైడ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్, ఆవిడ మాకు నేర్పించింది గురువు అనమాట ఎక్సర్సైజ్ లో. డాక్టర్ వాసిలోస్ ఫ్రాంకోస్, ఆయన అమెరికాలో ఎఫ్డీఏలో వర్క్ చేశారు హెడ్ లాగా. సో డైటరీ సప్లిమెంట్స్ లో ఆయన దగ్గర మేము ట్రైనింగ్ తీసుకున్నాం. డాక్టర్ డేవిడ్ హీబర్, ఆయన అవార్డులు చూడొచ్చు మీరు, ఆయన మై ఫేవరెట్ అనమాట. ఆయన డాక్టర్స్ కమ్ సైంటిస్ట్ కమ్ ప్రొఫెసర్, ఆయన అమెరికాలో టాప్ 5లో ఉంటారు. ఆయన దగ్గర మేము ట్రైనింగ్ తీసుకున్నాం. అట్లాగనే డాక్టర్ లూయిజ్ గ్రాటన్, హార్వర్డ్ డాక్టర్ ట్రైనింగ్ తీసుకున్నాం. డాక్టర్ జాన్ అగ్నోవి, మా కంపెనీ కరెంట్లీ CEO, అంతకుముందు ఆయన వైట్ హౌస్ లో హెల్త్ సెక్రటరీగా పనిచేసిన అనుభవం ఉందన్నమాట. సో అట్లాగనే అమెరికాలో సర్జన్ జనరల్ గా చేశారు, 17 సర్జన్, డాక్టర్ రిచర్డ్ హెన్రీ కార్మన్, ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాం. సో ఎందుకు చెప్తున్నా అంటే, ఇంత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మేము తీసుకున్నాం, మా బ్రెయిన్ ఓపెన్ అయింది, మైండ్ ఓపెన్ అవుతుంది. అట్లానే మాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వచ్చింది అనమాట. సో మాకున్న ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ, మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వెబ్సైట్, యూట్యూబ్, ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్స్ ఇచ్చాం. సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ ఒక కోచ్ ఉన్నారు అనుకోండి, వాళ్ళని ఫాలో అవ్వండి, నన్ను అవసరం లేదు. ఎవరు లేకపోతే కోచ్ అంటలేరు, మీరు మొండిగా ఏదో చేస్తున్నారు, అటువంటిప్పుడు మా సీనియర్స్ హెల్ప్ తీసుకోండి, ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకుంటే మీకు చాలా మంచిది అనమాట. రిజల్ట్ కూడా బాగా వస్తుంది, తక్కువ టైంలో మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు, మనీని యాక్చువల్గా రివర్స్లో కూడా తెచ్చుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ మీ కోచెస్ మీకు గైడ్ చేస్తారు. మీ కోచ్ లేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ చేసుకొని మేము కోచ్ అవుతాం. వీ మేక్ ద వరల్డ్ హెల్తియర్ అండ్ హ్యాపీయర్. ఎందుకంటే ప్రపంచాన్ని ఆరోగ్యవంతం చేయడం అనేది మా ఉద్దేశం అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందంటే వెంటనే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి షేర్ చేయండి, మేబీ కొంతమంది బెనిఫిట్ అవుతారు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్, ఇంతసేపు మీరు ఓపిక విన్నందుకు. విష్ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. టాటా, సీ యూ, బై బై.